చెప్తాం పక్కవారికి. మీ సెకండ్ వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పండి పక్కవారికి. చెప్పండి సెకండ్ ఇచ్చి ఒకసారి. సెకండ్ ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పండి. చెప్తుండ్రా లేరా? హల్లెలూయా. క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. మన ప్రభునందు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నిండు వందనాలు నేను తెలియజేస్తూ వస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా తన కృపా బాహుళ్యం చేత మనల్ని ఈ రీతిగా కాపాడుతూ బలపరుస్తూ ఆయన రెక్కల కింద క్షేమంగా కాపాడుతూ వస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు నేను చెల్లిస్తూ వస్తున్నాను. ఈ సమయమందు క్రిస్మస్ అంటే ఏంటి? హల్లెలూయా. చాలా రోజుల నుంచి మనం క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ వస్తున్నాం. క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నాం. అది క్రిస్మస్ అంటే ఏంటి? హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి అన్నకి అర్థమైతే రాయింది క్రైస్ట్ అండ్ మస్. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తును స్తుతించడం. మనకు రాయబడింది క్రిస్మస్ అంటే మన జీవితంలో సమాధానం కలిగి దేవునితో మన సమాధానం ఉండుటకై ఇది క్రిస్మస్. హల్లెలూయా. ఆ తర్వాత క్రిస్మస్ అంటే దేవుని ప్రేమను పొందుకున్న మనం ఏం చేయాలంటే యేసు ప్రేమను ఇతరులను మనం పంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమను మనం చేయాలట ఇతరులను మనం పెంచేవారిగా, ఇతరులను మనం పంచేవారిగా, వారికి మనం సహాయపడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అనడానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించడం, క్రీస్తు యొక్క నామాన్ని ఘనపరచడం. కోట్ల కొలది దేవదూతలు అట ఎల్లప్పుడూ అవి ఇచ్చినట పరిశుద్ధుడు 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 అని అవి నిత్యము అట దేవుని స్తుతిగానములు చేస్తూ ఉన్నవి. కారణం ఏంటంటే ఆయన వారిని పుట్టించాడు కనుక అవి చేసినట నిత్యము అవి దేవుని స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ మాట రాస్తున్నట్టే క్రీస్తును ఆరాధించే వారులట ఆయనను మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని ఆరాధించువారు అనగా బైబిల్ రాయబడి ఉంది ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించమని సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఒకరోజే క్రిస్మస్ కాదు కానీ ప్రతిరోజు మన క్రిస్మసే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దేవుడు మనల్ని రక్షించాడు కనుక, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కనుక, దేవుడు మన కోసం ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు కనుక, దేవుడు మన కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై ఉన్నాడు, ఆయన తిరిగి రానే ఉన్నాడు. చెబుతాం హల్లెలూయా. హల్లెలూయా. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. గడిచిన నిన్నటి దినాన మనం ఒక మాట విన్నాం, సర్వ జనములారా అట, సర్వ దేశములారా. దానికి అర్థం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతటా కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న కారణం ఏంటంటే ఆయన రక్షకుడని వారు గుర్తించారు. వారు యేసుని వారు ఎరిగి ఉన్నారు. మనము డాక్యుమెంట్ రాయాలంటే లేకుంటే మనం ఏం చేయాలంటే ఏం రాయాలి? ఏముంటుంది? BC AD, బిఫోర్ క్రైస్ట్. హల్లెలూయా. అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కంపల్సరీగా రాయవలసిందే. దాని కారణం అంటే ముందున్న శాస్త్రవేత్తలు వారు గుర్తించారు ఈయన రక్షకుడని. హల్లెలూయా. హల్లెలూయా. ఏ డాక్యుమెంట్స్ అయినా చూడండి, ఏ పుస్తకాలను చూడండి, కంపల్సరీగా రాయవలసిందే. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము రాయవలసిందే. హల్లెలూయా. అందుకోసం బయట మనం ఒక వాక్యం రాపించిన యేసుక్రీస్తు వారు అందరికీ ఆయన ప్రభువై ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతటా కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న కారణం ఏంటంటే ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచం అంతటికి ఆయన రాజై ఉన్నాడు. ప్రపంచమంతటికి ఆయన ప్రభువై ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ప్రపంచమంతటా కూడా క్రీస్తును ఆరాధిస్తున్నారు, క్రీస్తును వారిని స్తుతిస్తున్నారు, క్రీస్తు యొక్క నామాన్ని ఘనపరుస్తున్నారు. కారణం ఏంటంటే వారిని ఏంటంటే వారి యొక్క పాప బంధకాల నుంచి విడిపించుటకై దేవాది దేవుడే ఈ లోకానికి ఆయన అవతరించి ఉన్నాడు. ఎవరండి నీకోసం మరణించేది?
ఎవరు నీ కోసం ప్రాణం పెట్టేది? నీ కన్నవారా, నీ తల్లిదండ్రుల, నీ భార్యనా, నీ భర్తనా, నీ స్నేహితుల? ఎప్పుడు వస్తారు వాళ్ళు? నీ డబ్బు, ధనము, ఆస్తి ఉన్నప్పుడు నేను ఉన్నాను అంటారు. కానీ ఏమి లేనప్పుడు ఎవరు వస్తారండి? ఎవ్వరు రారు, ఒక్కరు కూడా రారు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే అన్నీ ఉన్నప్పుడే నేను ఉన్నానంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు అంటున్నాడు మాట ఏంటంటే ఆయన అట మనల్ని ప్రేమించానట. ఎవరిని? మనల్ని. పక్కవారు చెప్పండి, షేకండ్ ఇచ్చి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. షేకండ్ ఇచ్చి చెప్పండి ఒకసారి. ఇస్తలేరు కొంతమంది. హల్లెలూయా. షేకండ్ ఇచ్చి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు గనుకనే ఆయన పరలోక సింహాసనంలో వదిలి నీకోసం ఆయన రక్తం కార్చాడు. ఎవరు నీకోసం రక్తం కార్చేది? ఎవరు నీకోసం ప్రాణం పెట్టేది? ఎవరు నీకోసం తన యొక్క విలువైన రక్తము చిందించేది? బైబిల్లో రాయబడి ఉంది, గ్రంథాలలో రాయబడి ఉన్నాయి. ఆయన యేసు రక్తమాత ప్రతి పాపము నుండి పవిత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఇంకో రాయబడింది ఏంటంటే, శాస్త్రాల్లో కావచ్చు, పురాణాల్లో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, అన్నింటిలో కావచ్చు, ఒక రక్షకుడు రావాలి. ఒక రక్షకుడు రావాలి. ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా రావాలి. ఆయనలో ఏ పాపము ఉండకూడదు. ఏముండదు? ఏ పాపము ఉండకూడదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేక సార్లు ఆయన తప్పిదాలను పట్టించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు అక్కడ ఆయన 33.5 సంవత్సరం ఉన్నాడు, ఒక్క తప్పులో ఆయన దొరకలేదు. హల్లెలూయా. ఏ రోజు చెప్తున్నాడు, ఏ రోజు దగ్గరికి ఆయన పట్టుకుని వెళ్తున్నప్పుడు ఈయనలో ఏ పాపము నాకు కనిపించడం లేదు అని అంటే ఆయన చేతులు కడిగేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంది? ఈయనలో ఆయన న్యాయం చేసే వ్యక్తి, న్యాయాన్ని నడిపించే వ్యక్తి. ఏమంటున్నా అంటే ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు కనుక నేను ఏమంటున్నా అంటే ఈయనలో ఏ పాపము నాకు కనబడటం లేదు అనేసినట్ట ఆయన చేతులను కడుక్కొని వెళ్ళిపోయాడు. దాని కారణం ఏంటంటే ఆ దినాలలో చేతులు కడుక్కోవడానికి కారణం అంటే శుద్ధత కారణం. అంటే ఈయనలో ఏ పాపము లేదు. హల్లెలూయా. ఈయనకు మరణ శిక్షణ ఇవ్వటకు నాలో ఏ పాపము లేదని ఆయన చేతులు కడిగేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కారణం ఏంది? ఆయనలో ఏ పాపమును లేదు. హల్లెలూయా. ఈరోజు కూడా నిన్ను, నన్ను, మళ్ళందరికీ కూడా పరిశుద్ధునిగా ఉండుటకై దేవుడు కోరుతున్నాడు. కానీ మనమే ఏం ఇస్తున్నాం? మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, లోకవిపక పద్ధతుల కొన్నిసార్లు మనం మారిపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటంటే ఇక్కడ రాబడింది, ఏ గ్రంథానికి పేరు రాయలేంది ఈ గ్రంథానికి ఏం పేరు వచ్చింది? పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ అని వచ్చింది. కారణం ఏంది అనడానికి అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకై ఆ పరలోక సింహాసనం వదిలి ఈ లోకానికి ఆయన అవతరించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధునిగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు నీతిగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నువ్వు నీతిగా జీవించాలనే ఆయన కోరుతున్నాడు. నాతో పాటు తీయండి, రాయబడి ఉంది మొదటి తీమోతి దర్శన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. మొదటి తీమోతి 1వ అధ్యాయము 15వ వచనం అక్కడ రాయబడి ఉంది, పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. ఏమని రక్షించుటకట? పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరొక మాట అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో రాయబడింది, నేను ఈ లోకములకు రక్షించుటకై వచ్చి తిని. ఏమని రక్షించుటకై? మొదటిగా ఏముంది? నిన్ను రక్షించడానికి ఉంది. రెండవదిగా ఉంది లోకమును రక్షించడానికే ఉంది. అంటే మెయిన్ ఏముంది? ఆయన ప్రత్యేకంగా నిన్ను రక్షించుటకై ఆయన వచ్చాడు. ఆ తర్వాత రాయబడింది ఆయన లోకమంతటిని రక్షించుటకై దేవుడు ఈ లోకానికి ఆయన అవతరించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన ప్రతి దినము ఏం చేయాలంటే క్రిస్మస్ ఒక దినము కాదు, కానీ ప్రతిరోజు మనం క్రీస్తును మనం ఆరాధించాలి. ప్రతిరోజు క్రీస్తుతో మనం సహవాసం చేయాలి. ప్రతిరోజు దేవుని మాటను ధ్యానించాలి. ప్రతిరోజు ఆత్మీయతతో మనం సహవాసం చేయాలి.
అది క్రీస్తును ఆరాధించడం. హల్లెలూయా. ఆ తర్వాత రాయబడి ఉంది, ఇంకో మాటను గమనిస్తూ ఉంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు చెప్పండి? మీ చేతి పెట్టుకొని, నా కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మీ గుండె మీద చేతులు పెట్టి పెట్టండి. యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య నా కొరకు ఆయన పుట్టాడు. గనుకనే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, గనుకనే ఆయన నీకోసము రక్తం కార్చాడు, గనుకనే నీకోసం ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి, గనుకనే ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, గనుకనే ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, గనుకనే ఆయన శరీరంలో బల్లపోటులు పడిచాడు, గనుకనే ఆయన యొక్క శరీరం అంతా దున్నబడ్డది, గనుకనే తన నోటిలో చేతును పెట్టారు, గనుకనే తన ముఖం పైన ఉమ్మివేశారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కావచ్చు ఈరోజు సంతోషమే, కానీ యేసు ప్రభు వరకు అతను ఆలోచన చేశారా? మనకు సంతోషమే. యేసు వచ్చుట వలన చీకటి బతుకులను ఆయన వెలుగును మనకు చేశాడు. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరలోక సింహాసనం నుంచి వస్తున్నప్పుడు ఆయన ఏ రీతిగా వచ్చాడు? శరీర రీతిగా ఆయన వచ్చాడు. మన చేతిలో కావచ్చు, కాళ్ళలో కావచ్చు, చిన్న మేకు కూర్చుతూనే ఆ బాధను మనం తట్టుకో. చిన్న మోకి కూర్చుతూనే అది వెళ్ళిపోయిన దాకా బయటికి పడిపోయి అది మనం ఎప్పుడు తీసివేస్తామో అప్పుడే మనకు నెమ్మది అని కలుగుతుంది. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, తన ముఖం పైన ఉమ్మివేశారు, తన ముఖంలో తన నోటిలో చేతును పెట్టారు, తన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తన పక్కటిపులో బల్లె పొట్టును పెట్టారు, తన శరీరం అంతా దున్నపడ్డది. ఆయన అందుకోసం వచ్చాడు. ఆయన నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం ఆయన ప్రాణాన్నే ఆయన పెట్టాడు. ఎందుకంటే నీవు ఆయన దానవు, నీవు ఆయన వాడవు, గనుకొని ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు అనడానికి అర్థమైందంటే రక్షకుడు. యేసు అనడానికి అర్థమైందంటే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికే వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రతి ఇంటిలో ఒక స్టార్ని పెట్టుకుంటున్నాం, ఒక నక్షత్రాన్ని పెడుతున్నాం. కారణం ఏంటి? నక్షత్రాన్ని పెట్టడానికి ఒక మాట ఉంది. ఆయన పుట్టుట వలన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి యేసు ఉన్న స్థలం దగ్గరికి ఆగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇక్కడ రాయవస్తున్న మాట ఏంటంటే, ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి యేసు వద్దకు వచ్చారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒక నక్షత్రములాగా వెలిగించాలి. ఈరోజు నువ్వు ఒక నక్షత్రములాగా నువ్వు వెలిగించాలి. ఈరోజు నువ్వు ఒక నక్షత్రంగా వెలిగించడానికి కారణం ఏంటి? నువ్వు వెలగాలి, నువ్వు ఇతరులను వెలిగించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపులను రక్షించుటకై నిజము ఈరోజు మనము ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామంటే కారణం ఏంటంటే, మనము ఆ పాప బంధకాల నుంచి విడిపించబడ్డాం. మన పాపాలన్నీ కొడగవేయబడ్డాయి. మన కోసం ఆయన రక్తమును కార్చాడు కనుకనే ఈరోజు మనకు సంతోషం ఉంది. హల్లెలూయా. క్రిస్మస్ అనడానికి అర్థం ఏంటంటే, క్రీస్తును మనం ఎల్లప్పుడూ మనం ఆరాధించాలి, క్రీస్తును మనం ఎల్లప్పుడూ మనం స్తుతించాలి, క్రీస్తును ఎప్పుడు కూడా మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈవేళ ఈ దినమందు ఈ మాటను వింటున్న మన అందరి జీవితంలో కూడా ఏం చేయాలంటే, వెలుగును పొందుకున్న మనము ఇతరులను మనం వెలిగించాలి. యేసు వచ్చుట వలన మన జీవితాలు వెలుగుమయమయ్యాయి. యేసు మన జీవితంలో వచ్చుట వలన మన జీవితాలలో వెలుగుమయంగా మార్చబడ్డాయి. పాపులంగా మనం జీవించే బతుకులను ఆయన అంటే చీకటిలో ఉన్న బతుకులను ఆయన వెలుగులాగా చేశాడు. ఆ వెలుగును మనం చేయాలంటే ఇతరులను మనం వెలిగించాలి. హల్లెలూయా. యవనస్తులు, హల్లెలూయా. స్త్రీలు, పురుషులు ఈ మాటను జాగ్రత్త వినాలి. ఆ వెలుగును పొందుకున్న మనము, ఆ వెలుగును మనం స్వీకరించిన మనము, ఈ వెలుగును మనం పొందుకున్న మనము, మనం చనిపోతే మనకు తెలుసు ఎక్కడ వెళ్తాం? పరలోకం వెళ్తామని తెలుసు. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ పక్కవారకు విడుపులకు ఉంది, ఆ విడుపులకు స్నేహితుడు ఉంటాడు. ఆయన అంటాడు తనతో పాటు ఉంటాడు, తనతో పాటు ఆరాధిస్తాడు. కానీ ఒక్కరోజు కూడా యేసు గురించి ఒక్కసారి కూడా చెప్పాడట. ఇద్దరు చనిపోతారు, ఈయన పరలోకం పోతాడు, ఈ నరకంలో ఉంటాడు. అప్పుడు అంటాడు, నేను నీతో పాటు ఉన్నా,
నాకు తెలుసు నువ్వు ఈ క్రిస్టియన్ అని, నువ్వు తెలుసు దేవుని ఆరాధిస్తావని, కానీ ఏ రోజు కూడా యేసుని గురించి నాకు చెప్పలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఈ రోజు నుంచి అయినా యేసుని గురించి వార్తను ఇతరులకు మనం చెప్పాలి, మందిరానికి వాళ్ళకి నడిపించాలి, మందిరానికి దేవుని యొక్క సన్నిధానానికి మనం నడిపించే వారిగా ఉండాలి. ఒక ఆత్మ రక్షించుట పరలోకమందట కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తాయట? సంతోషగానం చేస్తాయి. ఎవరి వలన? సత్య ఒక ఆత్మ తీసుకొచ్చింది అనుకో, ఎవరిని బట్టి ఆనందిస్తారు? సత్యను బట్టి. ఈరోజు సత్య ఇక్కడ తీసుకువచ్చింది బట్టి ఆయన ఆ దేవుని సరే సంతోషపడతారట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో కూడా వెలుగును పొందుకున్న మనము ఇతరులను మనం వెలిగించే వారిగా ఉండాలి, ఇతరులను మనం వెలిగించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరొక దగ్గర మాట ఉంది, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం రాయబడింది, ఆయన నశించిన దానిని వెతికి రక్షించుటకై మనిషి కుమారుడు ఈ లోకానికి అవతరించెను. హల్లెలూయా. దేన్నట? నశించిపోతున్న మనల్ని ఆయన ఆ పరలోక సింహాసనం వదిలి ఈ లోకానికి వచ్చాడు. కారణం మాణికాన్ని రక్షించుటకై, కారణం శ్రీకాంత్ని రక్షించటై, కారణం ప్రశాంతిని రక్షించటై, కారణం సత్యాన్ని రక్షించటై, కారణం బంటును రక్షించటై, కారణం దాసును రక్షించటకై, కారణం వాళ్ళందరినీ రక్షించుటకై. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతే నువ్వు ఎక్కడ వెళ్తావో దేవునికి తెలుసు, నశించిపోతే నువ్వు నరకాగ్నిలో వెళ్తావని తెలుసు. అందుకోసమే యేసయ్య అన్నాడట, నువ్వు నశించిపోవటము నాకు ఇష్టం లేదు. పౌలుట్రా తొందరగా. హల్లెలూయా. ఈయన నశించిపోవట ఇష్టం లేదు. ఈ పక్కోడు చెప్పండి, నువ్వు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ వ్యక్తి నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఈ చిన్నవాణిలో ఎవరు నశించిపోవట ఆయన చిత్తము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు అట, చిన్నలు పెద్దలు యవ్వనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధాప్య వయసులో ఉన్నవారు ఎవ్వరు కూడా నశించిపోట ఆయన చిత్తము కానే కాదు. అందరూ కూడా రక్షింపబడాలి, వెలుగు వాళ్ళే మారాలి, దేవుని యొక్క సత్యాన్ని వారు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? నా కొరకు, మీ కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు గనుకనే ఈరోజు ఆ చీకటిని మనం తీసివేసి, ఆ చీకటిని మనం పక్కకు పెట్టేసి వెలుగును మనం పొందుకున్న మనము ఇతరులను మనం వెలిగించబడాలి. హల్లెలూయా. సత్య సువార్తను మనం తెలియజేయాలి, దేవుని యొక్క మాటను మనం తెలియజేయాలి, దేవుని యొక్క మాటను వారికి చెప్పాలి. చెప్పుట వలన వారు నశించిపోరు, వారు రక్షింపబడతారు. హల్లెలూయా. మన వ్యాపారంలో కావచ్చు, మన ఉద్యోగంలో కావచ్చు, మన చదువులో కావచ్చు, మన పనిలో కావచ్చు, ఒక్క మాట అయినా యేసు గురించి వారిని మనం తెలియజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ఆరాధించడం అనడానికి ఎల్లప్పుడూ కూడా మన సమాధానాన్ని దేవుడిచ్చాడు. ఆ సమాధానంతో మనం చేయాలట, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను ఇతరులకు మనం తెలియజేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఇతరులను తెలియజేస్తారో వారి జీవితంలో అట గొప్ప ఆనందం కలగదు, గొప్ప సంతోషము కలుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితంలో కూడా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన నీ కోసం మరణించాడు కావచ్చు, సంతోషమే. ఆయన పుట్టుట వలన మనకు సంతోషం, పుట్టుట వలన మనకు ఆనందం. ఒకవేళ యేసు పుట్టకపోతే మనకి ఈరోజు రక్షణ భాగ్యం అనేది దొరకపోకుండే. యేసు పుట్టుట లేకుంటే మన జీవితంలో ఆనందం అనేది లేకపోతుండే. యేసు పుట్టుట లేకుంటే మన జీవితంలో సమాధానం దొరకకుండే. కారణం ఏంది? ఆయన పుట్టుట వలన మనకు రక్షణ భాగ్యము దొరికింది. ఆయన పుట్టుట వలన మన పాపాలు తొలగింపబడ్డాయి. ఆయన పుట్టుట వలన నశించిపోతున్న మనల్ని ఆ పరలోక రాజ్యంలో చేర్చుటకై దేవాది దేవుడు ఈ లోకానికి ఆయన అవతరించాడు. కారణం ఏంది? నీవు నేను మనమందరం కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలని, ఆయనతో పాటు మనం జీవించాలని, ఆయనతో పాటు మనం నిత్యము ఉండాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి అవతరించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి అయినా
మన క్రీస్తును సువార్తను మనం ప్రకటించే వారికి ఉందాం. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. కళ్ళు మూసుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుందాం.